తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి కృపా సమాధానములు దేవుడు మనందరికీ దయచేయును గాక. శ్రమకాల ధ్యాన దినములలో మొదటి శుక్రవారమందు ఏకీభవించినటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క కృపా సమాధానములు దేవుడు మీకు దయచేయును గాక. మరి దేవుని వాక్యములోని ప్రవేశించే ముందు ఒక చిన్న పాటను మనం పాడుకుని దేవుని యొక్క వాక్యములోనికి మనందరం కూడా వెళదాం. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అందరము కలిసి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. అందరూ ఏకీవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నీ నామమే మరువలేను, దేవా ఈ సేవనే విడువలేను. కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా నీ నామమే మరువలేను, దేవా ఈ సేవనే విడువలేను. నీ నామమే మరువలేను, దేవా ఈ సేవనే విడువలేను. కన్నీరైనా కరువైనా ఖడ్గమైనా
ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. మరి మనం ప్రతి సంవత్సరము కూడా శిలువ ధ్యానములలో 7 శుక్రవారాలు వస్తున్నాయి. 7 శుక్రవారములో యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానము చేసే అలవాటు కలిగినటువంటి వారమై ఉన్నాం. వాక్యమును చదువుకుందాము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. నేను చదువుతున్నాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములో నుండి మనందరితో మాట్లాడును గాక. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ఈ మాటకు ఇది ఒక విజ్ఞాపన ప్రార్థనగా పండితులైనటువంటి వారు భావించి మనకు తెలియజేస్తూ ఉన్న స్థితి మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరొకటి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలకు 7 రూపాలు ఉన్నాయి. దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపము ఈ మొదటి మాటలో మరి క్షమాపణ రూపము మనందరికీ కనబడుతూ ఉన్నట్లుగా మరి దేవుని వాక్యములో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకు ఈ యొక్క మాటలో నుండి, మొదటి మాటలో నుండి ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆయన శత్రువులను కూడా ప్రేమించినటువంటి స్థితిని వాక్యములో మనందరము కూడా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క యేసుక్రీస్తు వారు ముక్తి మార్గమును అందరికీ చూపించడానికి ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇది సర్వలోకమునకు ఒక క్షమాపణ వార్తగా కూడా మనందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మానవుడు కూడా మరణించేటప్పుడు సహజంగానే మనము చూసినట్లయితే ఎంతో భరించరాని బాధలో ఉండి మరణించేటటువంటి స్థితి అనేకులలో మనందరం కూడా చూస్తాం. కొంతమంది మరణాన్ని మన కన్నులతో చూసిన అనుభవము కూడా మనందరి జీవితాల్లో ఉంది. మరణించేటప్పుడు ఎంతో శ్రమనో వేదననో వారు అనుభవిస్తూ ఉన్నట్లుగా మనము చూసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా కొద్ది సమయములో మరణించబోతున్నటువంటి సందర్భం అది. అప్పటికే యేసు ప్రభువును ఆ రాత్రంతా అన్యాయపు తీర్పులు తీర్చి ఆయనను బహుగా శ్రమపరిచి ఆ తరువాత ప్రభునందు ప్రియులారా మనము గమనించినటువంటి వారమైతే యేసుక్రీస్తు అనబడినటువంటి మన రక్షకుని మరి ఆ రాత్రంతా కూడా అనేకమైనటువంటి స్థలములకు తిప్పి అన్యాయపు తీర్పులు తీర్చి యేసుక్రీస్తు వారిని మరి సిలువ వేసినటువంటి విధానమును మనం చూస్తున్నాం. ఆయనను శ్రమపరిచినటువంటి రీతిని మనము గమనించినట్లయితే ఎంతో భరించలేనటువంటి శ్రమను యేసుక్రీస్తు ప్రభు అప్పటికే అనుభవించి ఉన్నట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో అంత శ్రమలో ఉండి సిలువలో ఆయన వేలాడుతూ ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు జీవిత చరిత్ర అంతటికీ కూడా మొదట ప్రవచనం ఉంది. ఆయన పుడతారని ప్రవచనం ఉంది.
ఆయన ఏ విధంగా బోధిస్తారో, ఆయన జీవిత విధానాలు ఎలా ఉంటాయో అన్నిటికీ కూడా ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి, లేఖనాల్లో ఉన్నాయి. అయితే మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన సిలువలో పలికినటువంటి మొదటి మాటకు ప్రవచన భాగముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కూడా చూస్తున్నాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. తిరుగుబాటు చేసిన వారిని గురించి యేసు ప్రభు విజ్ఞాపన చేశారు. ఆయన సిలువలో విజ్ఞాపన కర్తగా మనందరం కూడా వాక్యములో గమనించగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అనేకుల పాపమును భరించుచు, అనేకుల పాపమును వహించుచు, తిరుగుబాటు చేసే వారిని గురించి ఆయన సిలువలో విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు. అందుకని యేసయ్య పలికిన మొదటి మాటకు విజ్ఞాపన ప్రార్థన అనేటటువంటి మాటను మనందరము కూడా గమనించగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుకి లోకములో ఉన్నప్పుడు ప్రార్థన చేసే అలవాటు ఉంది. అనేక సందర్భాలలో యేసు ప్రభు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించినటువంటి అనుభవం ఉంది. రాత్రి సమయమందు, పగలు అనేకులకు వాక్యాన్ని బోధిస్తూ, రాత్రి సమయమందు యేసుక్రీస్తు వారు ఒలీవలమనబడిన కొండకు వెళ్ళి ప్రార్థించినటువంటి అనుభవము కూడా యేసుక్రీస్తు ప్రభుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆ సిలువలో అంతటి శ్రమలో వేలాడుతున్నటువంటి సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ అందరి కొరకు ప్రార్థించినటువంటి గొప్ప రక్షకుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రి గారు, దైవజనులు దేవదాసయ్య గారు మరి ఈ పాటను వ్రాస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను గురించి 35వ పాటలో వ్రాసినటువంటి మాటను మనందరము కూడా చూస్తూ ఉన్నాం. చూడండి, 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుకపరచితివా. 7 మాటలు పలికినావా ప్రభువా, 7
చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంతటి శ్రమలో సిలువలో వేలాడుతూ కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ లోకములో మనము ప్రార్థన చేయాలంటే మనకు సౌఖ్యము కావాలి, మంచి స్థలము కావాలి, గాలి వీచేటటువంటి స్థలము కావాలి, మనము నెమ్మది కలిగి ఉండేటటువంటి స్థలము కావాలి, ప్రశాంతంగా ఉండేటటువంటి స్థలము మనకు కావాలి. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఏ విధముగా ఆయన ప్రార్థన చేస్తున్నారని మనము చూస్తే, ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే, ఆయన తలలో ముళ్ళ కిరీటం ఉంది, ఆయన యొక్క చేతుల్లో మేకులు ఉన్నాయి, ఆయన వీపు మీద కొరడా దెబ్బలు ఉన్నాయి. అప్పటికే ఆయన ముఖము అవమానపరచబడింది. ఆయన ముఖమును ఆయన ఏ విధంగా మార్చుకున్నారు అని మనం చూసినట్లయితే, అవమానపరిచే వారికి ఆయన ముఖము చెకుముకి రాతి వలె చేసుకొని ఆయన అవమానమును అప్పటికే అనుభవించి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కాళ్ళలో మేకులు ఉన్నాయి. ఎంతటి శ్రమలో యేసుక్రీస్తు ప్రభు ఉండి అప్పటికే ఆ ముళ్ళ కిరీటం బెగదీసుకొని పోతూ ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారని మనం చూసినట్లయితే, ఆయన సిలువలో మనందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమాత్రము కూడా అవకాశం లేదు. ప్రభునందు ప్రియులారా, సౌఖ్యము లేనటువంటి స్థితిలో, ఏ విధమైనటువంటి ప్రార్థన చేయడానికి అనుకూలత లేనటువంటి సందర్భంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనందరము కూడా చూస్తూ ఉన్నాం. అందుకని మీ అందరికి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉదయకాలమైన, మధ్యాహ్న సమయమైన, సాయంకాలమైన దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ, కష్టకాలమైన, సంతోష సమయమైన సదా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో పాడి ఆయన నామమును మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఉదయకాలమున, మధ్యాహ్న సమయమైన, సాయంకాలమున స్తుతించు, కష్టకాలమైన, సంతోష సమయమైన సదాపడి నిన్ను స్తుతించు. ఉదయకాలమున, మధ్యాహ్న సమయమున, సాయంకాలమైన స్తుతించు, కష్టకాలమైన, సంతోష సమయమైన సదాపడి నిన్ను స్తుతించు. హోసన్నా నీ నామం బలమైనది, హోసన్నా నీ నామం బలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అన్ని పరిస్థితులను అనుకూలముగా మార్చుకొని, ప్రార్థనకు అనుకూలముగా మార్చుకొని ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమి చేస్తూ ఉన్నారని మనం చూసినట్లయితే, అంతటి భయంకరమైనటువంటి శ్రమలో కొద్ది సమయములో ఆయన ప్రాణము విడిచేటటువంటి ఆ సందర్భములోని యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మనందరిని క్షమించమని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనందరం కూడా వాక్యములో చూస్తున్నాం. ఆయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశారో మనమందరము కూడా ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు అనేకుల కొరకు ప్రార్థన చేసి స్వస్థతనిచ్చారు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు. ప్రభునందు ప్రియులారా, ఓస చేతులు కలిగిన వారిని, ఓస కాళ్ళు కలిగిన వారిని బాగు చేశారు.
ఎంతో మందికి ఆయన స్వస్థత ఇచ్చారు. అడిగినవన్నీ ఇవిగో అని ఇచ్చినటువంటి అనుభవము యేసుక్రీస్తు వారిలో మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఆయన వీధులలో సంచారము చేస్తూ ఉన్నారు, ఆయా సందర్భాలలో తిరుగుతూ ఉన్నారు. కానీ ఆ సందర్భంలో ఎవరు ఆయనను పట్టుకోలేదు, బంధించలేదు. కానీ ప్రభునందు ప్రియులారా, గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి ముగించుకుని బయటికి వస్తున్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారిని మరి ఒక బందిపోటు దొంగను బంధించినట్లుగా యేసు ప్రభుని ఆ రాత్రి సమయమందే బంధించి ఆ భటులందరూ కూడా యేసు ప్రభుని పట్టుకుని తీసుకుని వెళ్ళి ఇష్టానుసారంగా శ్రమ పెడుతున్నారు. ఆ శ్రమ పెట్టే అందరి కొరకు యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియులారా, మరొకటి మనం చూసినట్లయితే వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే, యేసు ప్రభువుతో శిష్యునిగాని మెలిగి శిష్యులలో ఒకటిగా ఉండి శిష్యులతో కలిసి సంచారము చేసి యేసు ప్రభువుతో స్నేహముగా మెలిగి యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములన్నిటినీ చూసి 30 వెండి నాణెములకు యేసు క్రీస్తు వారిని అమ్మి వేసుకున్నటువంటి ఆ శిష్యులలో ఒకడైనటువంటి ఘాతకుడు అని పిలువబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఆ యూదా కొరకు కూడా యేసయ్య చేసేటటువంటి ప్రార్థన ఏంటంటే, అతనికి ఏమీ తెలియదు, అతన్ని క్షమించు అని. ప్రభునందు ప్రియులారా, మనము గమనించినటువంటి వారమైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ భయంకరమైనటువంటి శ్రమ దినమందు ఆ రాత్రి కాలములో దేవుని కుమారునిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఈ లోకములో సంచారము చేస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభువు మీద అన్యాయపు తీర్పును తెచ్చడానికి అబద్ధ సాక్ష్యములను కల్పించినటువంటి అన్న కయప అనబడినటువంటి వారు ఉన్నారు. వారు ప్రభునందు ప్రియులారా ఆ కాలములో మత పెద్దలుగా ఉన్నారు. మరి వారు యేసు ప్రభుని ఏం చేశారంటే, ఏ విధము చేతనైనా పట్టుకుని చంపాలని, మా వెంట ఎవరు రావట్లేదు, మా మాట ఎవరు వింటలేదు, అందరూ యేసయ్యతో వెళ్ళిపోతున్నారని యేసు ప్రభు మీద లేనిపోని నేరాలు మోపి ఆయనను సిలువకు అప్పగించినటువంటి అన్న కైపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు క్షమించమని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం వాక్యములో గమనించినటువంటి వారమైతే దేవుని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నాం. ఆ కాలములో గవర్నర్ గా ఉన్నటువంటి పిలాతు యేసు ప్రభుని తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు అనేక ప్రయత్నములు చేస్తూ తన అధికారాన్ని కాపాడుకోవడానికి యేసు ప్రభుని సిలువకు అప్పగించినటువంటి పిలాతు కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అధికారులు ఉంటారు. అధికారుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన వలన ఉపయోగం ఉంది, మనకి పని చేసి పెడితే పర్వాలేదు అనుకుంటేనే ఏదైనా పని చేసి పెడతారు. మనకు ఒక మాట సహాయం చేసిన ఏదైనా పని చేసి పెట్టినా వాళ్ళ అధికారాలకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే మరి నవ్వరంట, మాట్లాడరంట. మనం ఏదైనా అడిగితే అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చేసి చెప్పండి, ఇంకా అవుననరో కాదనరు. కొంతమంది అయితే చేస్తాను పదండి అని చెప్పి ఆ తర్వాత ఇక మన గొడవకు వాళ్ళు రారు, మన పరిస్థితుల్లో వారు పట్టించుకోరు, తలదూర్చరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటను గ్రహించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కోవలోనికి మరి పిలాతు కూడా వస్తూ ఉన్నాడు. ఆ పిలాతు కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, సిలువలో శ్రమ పొందినటువంటి యేసుక్రీస్తు వారు, శ్రమను అనుభవించినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును మరి పట్టుకొని చిత్రవతలు చేసినటువంటి సైనికులు ఉన్నారు. ఆ సైనికులు చాలా బలవంతులు. వాళ్ళు ఆ సైనికులు అందరి కొరకు కూడా యేసు ప్రభుని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి
మరి ఎంత శ్రమ పెట్టినా వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు. ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు. యేసు ప్రభుని సిలువ వేసి కింద కూర్చుని జోదమాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వైపు చూసి అవమానపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధముగా ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు పలికేవారు అక్కడ ఉన్న వారందరి కొరకు యేసు ప్రభు ఏం చేశారంటే, తండ్రి వీరిని క్షమించు అని క్షమాపణ ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నారు. తర్వాత అందరినీ విడిచిపెట్టేసి శిష్యులే నాకు అన్ని అనుకుని శిష్యులతోనే యేసు ప్రభు తిరిగారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో శిష్యులు తిరిగారు. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారంటే ఎవ్వరూ దగ్గర లేరు. ఒక యోహాను గారు మాత్రమే తల్లిని తీసుకుని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. మిగతా వారందరూ భయపడి పారిపోతే వారందరి కొరకు కూడా యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరికి తెలియదు, వీరిని క్షమించు. అమ్మా, తెలిసిన వాళ్ళ గురించి యేసు ప్రభు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా? వీళ్ళలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఏమీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు వరకు మరి 6 గురించి చెప్పుకుంటూ వచ్చాం. అందరికీ తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ యేసు ప్రభు ప్రేమ ఏమని ప్రార్థన చేపిస్తుందంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. ఒకవేళ మీరు గమనించండి, చిన్నపిల్లడప్పుడు ఎవరైనా పొరపాటు చేసి తండ్రి కొడుతుంటే తల్లి అడ్డం వెళ్ళి తెలియదులే అయ్యా కొట్టొద్దు అంటదేమో. పెద్దోళ్ళు అయిన తర్వాత చెప్పండి సంగతి ఏంటి? పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకవేళ తండ్రి గద్దిస్తూ ఉంటే కొడుతూ ఉంటే తల్లి వచ్చి ఇంకా తెలియదు అంటదా? చెప్పండి, అంటదా? తెలియదు అంటదా? అనదు. ఎందుకంటే అన్నీ తెలిసిన వాడే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అన్నీ తెలిసినటువంటి వాళ్ళే. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖనములో మనం గమనించినటువంటి వారమైతే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనము గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న అందరి కొరకు కూడా ఏమని ఆయన ప్రార్థన చేశారంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఒకవేళ ఆయన చేయకపోయి ఉంటే ప్రపంచం పరిస్థితి మరో రకంగా ఉండేది. ప్రపంచం యొక్క మనుగడ మరొక రకంగా ఉండేదేమో. ప్రభునందు ప్రియులారా, మనము గమనించినట్లయితే యేసు ప్రభు ఏం చేశారు అని మనం చూస్తే, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో ఒక చక్కని మాట మనందరికీ కూడా కనబడుతోంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో మనం చూసినట్లయితే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. మనందరి కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఆయన మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంది. యుక్తముగా, చెప్పండి ఎలాగంటామా? యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో తెలియని మన కొరకు ఆత్మ తాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏం చేస్తున్నారని చెప్పండి? విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి మీరు దేవుని వాక్యములో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అనే మన రక్షకుడు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళే అందరూ, కానీ ఆయన ప్రేమ ఎదుట ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నారంటే, ఆయన ప్రేమ నీడలో
ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నారు, వీరికి ఏమీ తెలియదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనందరము కూడా వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకు వెళ్ళి దేవుని యొక్క వాక్యములో గమనించినటువంటి వారమైతే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఎందుకు యేసు ప్రభులాగా ప్రార్థన చేశారు, తెలిసిన వారిని గురించి కూడా తెలియదని ఎందుకు ప్రార్థన చేశారు, అంతగా శ్రమ పెడుతున్న వారిని క్షమించమని ఎందుకు యేసు ప్రభు ప్రార్థన చేశారని మనం గమనించినట్లయితే చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను. దేవునికి స్తోత్రం. మనకు ఆయన అడుగు జాడల్లో మనము నడవడానికి క్రీస్తు ప్రభు బాధపడి, ఆయన శ్రమపడి, ఆయన మాదిరి ఉంచారు. కారణం ఏంటంటే ఆయన అడుగు జాడల్లో మనము కూడా నడవాలని. ప్రభునందు ప్రియులారా, మానవులమైన మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో చాలా వేదన, కష్టము, బాధ, ఏదైనా ఒక మాట వినబడేసరికి, ఏదైనా ఒక నింద వచ్చేసరికి, ఏదైనా ఒక శ్రమ కలిగేసరికి ఎంతో మనం బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాం. కానీ కొద్ది సమయానికి, మరికొద్ది సమయానికి మన హృదయములోనికి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనలోనికి వచ్చి మనం ఏం చేయాలంటే క్షమించే వారముగా మనలను మనము సిద్ధపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి యోసేపు గారి యొక్క చరిత్రలో యోసేపు అన్నల్ని ఎప్పుడూ క్షమించకూడదు. అంతటి కఠోరమైనటువంటి పరిస్థితులు యోసేపు జీవితంలో కలిగినప్పుడు, యోసేపు గారు అన్నలందరినీ కూడా చూసినప్పుడు, ఆహారం లేకుండా వచ్చిన అన్నలను చూసి యోసేపు క్షమించి వారికి ఆహారం ఇచ్చి, వారికి ఆతిథ్యం ఇచ్చి, ఆ తర్వాత ఐగుప్తు దేశంలోనికే వారిని తీసుకుని వచ్చి అక్కడే వారిని పోషించిన విధానము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్షమించి సహించితివా ధరణిని ఏలుదువయ్యా, క్షమించి సహించితివా ధరణిని ఏలుదువయ్యా, శ్రమలే సమాహారములు, శ్రమలే సమాహారములు, సంపూర్ణ రాజా కలలో, సంపూర్ణ రాజా కలలో, క్షమించి సహించితివా ధరణిని ఏలుదువయ్యా, క్షమించి సహించితివా ధరణిని ఏలుదువయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపులో ఉన్నటువంటి క్షమాగుణము, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి క్షమాగుణమును మనము చూస్తున్నాం. ఆయన సిలువలో అంతటి శ్రమలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించినటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అనేకులు క్షమించినటువంటి భక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనము క్షమాగుణము కలిగి ఉండాలని ఈ మొదటి మాట, సిలువలో యేసయ్య పలికిన మొదటి మాటను మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చారు. దేవుని కుమారుడిగా వచ్చి అనేకుల చేత ఈ లోకములో దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు గారికి
కుమారునిగా యేసు ప్రభు పిలిపించుకున్నారు. దావీదు కుమారుడా యేసు మమ్మును కరుణించు అని యేసు ప్రభుని పిలిచారు. వాక్యంలో మనం చూస్తే దావీదు కుమారుడుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, దేవుని కుమారుడుగా ఈ లోకములో పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన ఉన్నతమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. తన ఉన్నతమైనటువంటి కృపను చూపిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించినటువంటి అనుభవాన్ని, ఎవరు ఏమడిగినా లేదనకుండా, ఎవరు దగ్గరికి వచ్చినా త్రోసివేయకుండా అందరినీ మరి ఒక సమముగా ప్రేమించినటువంటి స్థితి మనం చూస్తున్నాం. ఆ కాలంలో కుష్టి వ్యాధిగ్రస్తులను దూరంగా పెట్టేవారు. యేసు ప్రభు దగ్గరకు వెళ్లి వాళ్ళ మీద హస్తాలు వేశారు. పక్షవాత రోగి దగ్గరికి వెళ్లి యేసు ప్రభు మాట సెలవించి లేపినటువంటి అనుభవాన్ని మనము చూస్తున్నాం. పుట్టి గుడ్డి వారి కళ్ళు ముట్టుకున్న ప్రేమ యేసుక్రీస్తు వారిది. ప్రభునందు ప్రియులారా, అందరూ పక్కన పెట్టేసిన వారి దగ్గరికి యేసు ప్రభు వెళ్లి తన ప్రేమను వెల్లడి చేసినటువంటి స్థితి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తనను తాను గాయపరుచుకుంటూ అనేకులను గాయపరుస్తూ శానా దయ్యములు పట్టిన వాడు సమాధుల్లో సంచారము చేస్తూ సంఖ్యలైనా బంధించలేనటువంటి వ్యక్తి దగ్గరకు సైతం వెళ్ళి అతనిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టి మరి అతనిని స్వస్థచిత్తునిగా చేసి వస్త్రహీనుడుగా ఉన్న అతనికి వస్త్రములు ధరింపజేసినటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ. తన ప్రేమను యేసుక్రీస్తు వారు వెల్లడి చేసినటువంటి స్థితిని దేవుని వాక్యములో మనందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, కొన్ని సమయాల్లో సందర్భాల్లో మానవులేమైన మన జీవితంలో ఆయాసం, బాధ, ఆ బాధ వల్ల ఒకవేళ ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా మన జీవితాల్లో మరి తప్పిదములు కనబడొచ్చేమో. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నీ శత్రువుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయమని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకమ్మా? నీ శత్రువుల కొరకు కూడా నువ్వు ప్రార్థన. ఎంత గొప్ప ప్రేమను యేసు ప్రభు ఈ లోకములో నేర్పించారో మనందరము కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ, మరి విడువనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమని మనందరము కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మనకు అందించినటువంటి ఈ ప్రేమను మనము లోకానికి అందించవలసినటువంటి వారమై ఉన్నాం. నా యేసు ప్రేమ నీ మరతునా, ఈ దివ్య సేవా నీ విడతునా. నా యేసువా, నా యేసు రాజా, నీ ప్రేమలో నన్ను నిలుపుమా. ఈ సేవలో నీ నడుపుమా. నా యేసు ప్రేమ నీ మరతునా, ఈ దివ్య సేవా నీ విడుదలా. నా యేసు ప్రేమ నీ మరతునా.